మొత్తానికి గెలుపు ఖాయమనుకున్న శ్రీలంకకు ఇండియా ఏ టీం అయితే షాక్ ఇచ్చింది. దంబులాలో జరిగిన ట్రై సిరీస్ ఓపెనర్ లో ఇండియా ఏ టీం అద్భుతమైన కంబ్యాక్ చేసి 8 రన్స్ తేడాతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ 101, తిలక్ వర్మ 60 రన్స్ చేసి 277 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్ స్టార్ట్ చేసిన శ్రీలంక ఏ ఒకటో దశలో 262 6తో పూర్తిగా కంట్రోల్లోకి అయితే వచ్చింది. షెహన్ హార్చిగే 74 పరుగులతో మ్యాచ్ ని శ్రీలంక వైపు తిప్పేశాడు. కానీ చివరి 2 ఓవర్స్లో అసలు డ్రామా స్టార్ట్ అయింది. గెలవడానికి కేవలం 10 రన్స్ మాత్రమే కావాల్సిన సమయంలో శ్రీలంక వరుసగా 4 వికెట్లు కోల్పోయింది. రన్అట్, ఎల్బిడబ్ల్యూ, ప్రెజర్ అన్నీ కలిసి మ్యాచ్ ని పూర్తిగా మార్చేశాయి. చివరికి శ్రీలంక ఏ 269 పరుగులకే ఆల్అౌట్ కాగా ఇండియా అన్బిలీవబుల్ విక్టరీ అయితే నమోదు చేసింది. క్రికెట్లో లాస్ట్ బాల్ వరకు ఎలా మ్యాచ్ ముగుస్తుందో కూడా చెప్పలేం. ఎందుకంటే గేమ్ అనేది ఇలా సింపుల్గా ముగిసిపోతుంది అనుకునే టైంలోనే ఏ ప్లేయర్ అయినా సరే మ్యాచ్ని తిప్పేస్తారు. కాబట్టి ఇది కూడా ఇలాగే జరిగింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.